గురుభ్యో నమః. అష్టక వర్గం దురదృష్ట సంవత్సరాలు మరియు దశా ఫలితాల విశ్లేషణ. అష్టకవర్గం అనేది గ్రహాలు తమ స్థానం నుండి ఇతర గ్రహాలకు ఇచ్చే పాయింట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రతి జాతకంలో గ్రహాలు మరియు భావాల బలబలాలు అంచనా వేయడానికి ఇది ముఖ్యమైన సాధనం. సర్వాష్టక వర్గ చక్రంలో సగటు బిందువులు 28గా పరిగణించబడతాయి. ఏదైనా భావంలో 28 కంటే తక్కువ పాయింట్లు ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగానూ బలహీనంగానూ ఉంటుంది. 28 కంటే ఎక్కువ పాయింట్లు ఉంటే కనుక 28 కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక శుభప్రదంగా భావించబడుతుంది. దురదృష్టకర సంవత్సరాలు లెక్కించే సాంకేతికత. ఒక వ్యక్తి జీవితంలోని వ్యాధి లేదా దురదృష్టం సంభవించే సంవత్సరాలు లెక్కించడానికి అష్టకవర్గంలో ఒక ప్రత్యేక పద్ధతి ఉంది, ఒక టెక్నిక్ అనమాట. లగ్నం నుండి శని ఉన్న రాశి వరకు ఉన్న అన్ని భావాలలో సర్వాష్టక బిందువులను కలపాలి. లగ్నము మరియు శని ఉన్న రాశిని కూడా కలుపుకోవాలి. వచ్చిన మొత్తాన్ని 7తో గుణించాలి. ఆ ఫలితాన్ని 27తో భాగించాలి. భాగించగా వచ్చిన శేషం అంటే రిమైండర్ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇబ్బందిని ఎదుర్కొనే వయసుగా సూచిస్తుంది. ఇదే ప్రక్రియను శని నుండి లగ్నం వరకు అంటే రివర్స్ అనమాట. శని నుండి లగ్నం వరకు బిందువులను కూడడం ద్వారా చేయాలి. ఉదాహరణకు ఒక జాతకం లగ్నం నుండి శని వరకు లెక్కించగా వచ్చిన వయసు 8 సంవత్సరాలు అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి తండ్రికి ప్రమాదం జరిగిందని ఒక ఎగ్జాంపుల్ కింద ఉందన్నమాట. 6వ భావం మరియు సమస్యలతో పోరాడే సామర్థ్యం. జాతకంలో 6వ భావం అనేది రోగము, రుణము మరియు శత్రువుల్ని సూచిస్తుంది. సాధారణంగా 6వ భావంలో తక్కువ పాయింట్ ఉండడం మంచిది అని చాలామంది అంటుంటారు, కానీ ఇక్కడ విశ్లేషణ ప్రకారం కొంచెం అది ఎక్కువ పాయింట్స్ ఉంటే మంచిదని తెలుస్తుంది అనమాట. 6వ భావం అనేది పోరాడే శక్తి. ఎక్కువ పాయింట్లు 28 కంటే ఎక్కువగా ఉంటే కనుక ఆ వ్యక్తికి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని గెలిచే సామర్థ్యం ఉంటుంది. నెహ్రూ గారి ఉదాహరణ. జవహర్లాల్ నెహ్రూ గారి జాతకంలో 6వ భావంలో 28 పాయింట్ కంటే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. అందుచేత ఆయన తన రాజకీయ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలిగారు. బలహీనత. ఒకవేళ కనుక 6వ భావం మరియు లగ్నము 2 బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి సమస్యల నుండి బయటపడలేక సతమతమవుతాడు. గురుగ్రహం యొక్క రక్షణ. దురదృష్ట సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు జాతకంలోని గురుగ్రహం బలంగా ఉంటే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ లెక్కించిన వయసులో మృత్యుతుల్యమైన కష్టాలు వచ్చే అవకాశం ఉన్నా గురువు లగ్నాన్ని చూస్తున్నా లేదా లగ్నంలో ఉన్న ఆ వ్యక్తిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతాడు. గురువు పాయింట్లు ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు వచ్చిన వాటి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అష్టకవర్గ దశా విశ్లేషణ. ఏ దశ ఏ విధంగా సాగుతుందో తెలుసుకోవడానికి అష్టకవర్గ బిందువులను ఉపయోగించవచ్చు. విభజన. ఒక గ్రహం యొక్క మొత్తం దశాకాలాన్ని 12 భాగాలుగా విభజించాలి. క్రమం. ఏ గ్రహం దశ సాగుతుందో ఆ గ్రహంలో ఉన్న రాశి నుండి లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాలు. ఏ భాగాలు అంటే ఏ రాశిలో ఎక్కువ బిందువులు ఉంటాయో ఆ దశాకాలంలో అంతా బాగుంటుంది. ఎక్కడైతే 28 కంటే బిందువులు తక్కువగా ఉంటాయో ఆ కాలంలో వృత్తిపరమైన లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దశా ప్రవేశం. ఒక దశ ప్రారంభమైనప్పుడు ఆ గ్రహం గోచారంలో ఏ రాశిలో ఉందో అక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాజయోగాలు మరియు సూర్యచంద్రుల ప్రాముఖ్యత. జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ సూర్యుడు మరియు చంద్రుడు యొక్క గ్రహస్థితి బాగాలేకపోతే కనుక యోగాలు ఫలితాలు పూర్తిగా దక్కవు. సూర్యచంద్రుడు అష్టకవర్గంలో తక్కువ పాయింట్ కలిగి ఉన్న రాజయోగంలో ఉన్న ఆ వ్యక్తి గౌరవాన్ని లేదా అధికారాన్ని అనుభవించకపోవచ్చు. బేసిక్గా ఏంటంటే సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే రాజయోగం కిక్ అవుతుంది, చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే సస్టైన్ అవుతుంది అనమాట. అందుకే ఈ రెండు కనుక సూర్యుడు ఇద్దరు కనుక బాగాలేకుంటే మీ రాజయోగం ఫలించదన్నమాట. నక్షత్ర శేషం మరియు గోచారం. గణనలో వచ్చిన శేషం వయస్సునే కాకుండా కొన్ని నక్షత్రాలను సూచిస్తుంది. వచ్చిన శేషం ఏ నక్షత్రానికి సరిపోతుందో ఆ నక్షత్రంపై పాపగ్రహాలు అంటే శని, కుజుడు వంటివి సంచరించినప్పుడు జాతకుడికి కష్టకాలం ఉంటుంది. ముఖ్యంగా జన్మ నక్షత్రం నుండి అది వదతార వంటి నక్షత్రాలపై గోచారం జరిగినప్పుడు హెచ్చరికగా ఉండాలి. ఇతర పరిశీలనలు మన ముగింపు. దేశకాల పాత్ర. జ్యోతిష ఫలితాలు వ్యక్తి పెరిగిన వాతావరణము, సమయం మరియు అతని సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. 3వ భావం. తమ్ములు లేదా తోబుట్టుల గురించి తెలుసుకోవడానికి 3వ భావ అధిపతి నుండి కూడా లెక్కలు వేయచ్చు.
సమగ్ర విశ్లేషణ కేవలం ఒక టెక్నిక్ ఆధారంగా దశకాలము, గోచారము మరియు జాతకంలోని గ్రహ బలాలను అన్నింటినీ కలిపి చూడడం సరైన అంచనా రావచ్చు. ఈ విధంగా అష్టకవర్గ అనేది ఒక వ్యక్తి జీవితంలో రాబోయే సవాళ్ళను ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది.